ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచుడని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారు. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పి ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టారు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును. మరియు యాజకులలో అనేకులు విశ్వాసములకు లోబడి. ఈ ఉదయకాలంలో మరి 2వ వర్తమానంగా మనము అపోస్తలుల కాల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకున్నాం. ఇది బహుశా 4వ వారం అనుకుంటాను. ఇవే వాక్య భాగాల గురించి మనం వింటున్నాం. 2 మాటలు పాత సంగతులు చెప్పి కొత్త సంగతులు మనం విందాం. మొట్టమొదట సంఘానికి బయట నుంచి హింస కలిగింది. క్రైస్తవ వ్యతిరేకుల ద్వారా, యాంటీ క్రిస్టియన్ ఎలిమెంట్స్ ద్వారా, ఇతర మతస్థుల ద్వారా వారికి హింస కలిగింది, దౌర్జన్యం కలిగింది. చెరసాలలో వేశారు, కొట్టున్నారు, అవమానపరిచినారు, ఎన్నెన్నో ఇబ్బందులు చేశారు. కానీ సంఘము చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పుడు సాతాను ఏమనుకున్నాడంటే, అయ్యో నేను చేసిన ప్లాన్ సక్సెస్ కాలేదే, ఫ్లాప్ అయిపోయిందే అనుకొని అప్పుడు ఇంకొక మెథడ్ వాడు ఉపయోగించినాడు. బైబిల్లో ఒక మాట ఉంది, సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. స్కీమ్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి. ఫస్ట్ ఒక అప్రోచ్ వాడతాడు, అది ఫెయిల్ అయితే ఇంకొక అప్రోచ్ వాడతాడు. మన సంఘం పైన కూడా సాతాను కన్ను ఉంది. దొంగ చాటున ఏమేమో కార్యాలు చేస్తూ ఉన్నాడు సాతాను. బైబిల్ ఏముందంటే, మరి మెలకుగా ఉండి వారిని ఎదిరించమని పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడి. సాతాను వాడిన 2వ అప్రోచ్ చెప్పండి. బయట ఫోర్సెస్ ద్వారా సంఘం పైన దాడి చేశాడు. అది ఫెయిల్ అయిపోతే ఇప్పుడు ఏమనుకున్నాడంటే, నా అప్రోచ్ ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లోపల వీళ్ళకే కాకుండా చేస్తానని చెప్పి ఒక చిన్న సమస్యను సంఘంలో లేవనెత్తినాడు. అదేంటంటే పార్షియాలిటీ కదా. మరి అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచినని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగి. విధవరాండ్రంట. చాలాసార్లు సంఘాల్లో సిస్టర్స్ ద్వారా సమస్యలు వస్తాయి. అందుకే బైబిల్ ఏమని రాయబడిందంటే, సంఘములలో స్త్రీలు మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చేయటను నేను వారికి సెలవేనని చెప్పాడు. కొంతమంది ఏమంటారంటే, అన్న కొరింథీ సంఘంలో 10 సమస్యలు ఉన్నాయి కాబట్టి ఓన్లీ కొరింథీ సంఘంలోనే అన్నాడు అంటారు. కానీ బైబిల్ ఏమని తెలుసా, సంఘములలో బహువచనంలో దేవుడు చెప్పాడు.
కాబట్టి మరి ఇక్కడ ముఖ్యంగా బ్రదర్స్ ద్వారా వచ్చింది, సిస్టర్స్ ద్వారా కూడా వచ్చింది. హెబ్రీయులు తమలోని విధవరాలను చిన్న చూపు చూచదని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగి సంఘంలో 2 పార్టీలు వచ్చేసినాయి. చూసారా దేవుని బిడ్డలారా, 2 భాగాలు సంఘం అయిపోయాయి. యూదులు లేకపోతే హెబ్రీయులు, గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు. స్ప్లిట్ అయిపోయింది, చర్చ్ స్ప్లిట్ అయిపోయింది. పైన వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అందరు కలిసి తింటున్నారు, కానీ ఒకరి మనసుల్లో ఒకరికి లేదు. చాలా మంది మనలో కూడా పైన వదనాలు మాత్రమే పెడతారు, కానీ చాలా మందికి మనసుల్లో ఒకరిపైన ఒకరికి విరోధ భావం ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. అప్పుడు ఈ విషయాన్ని అపోస్తలులు పట్టించుకున్నారని 2వ అధ్యాయంలో రాయబడి 2వ అధ్యాయం చదవండి. అప్పుడు అపోస్తలులు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచినారు. చిన్న సమస్య అయినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సంఘంలో ఏ చిన్నది ఉన్నా కూడా మనం దాన్ని సరిచేయాలి, లేకపోతే అదే ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. 2 వీలర్ నడిపే వాళ్ళు కానీ 4 వీలర్ నడిపే వాళ్ళు కానీ మీ యొక్క 2 వీలర్లో కానీ 4 వీలర్లో కానీ చిన్న సమస్య వచ్చిందనుకోండి, మీరు దాన్ని పట్టించుకోకుండా ఒక 6 నెలలు అట్లనే తింటున్నారనుకోండి, ఆ చిన్న సమస్య పెద్ద సమస్యగా మారిపోతుంది. 100 రూపాయలు 200 రూపాయలతో రిపేర్ అయ్యే ఖర్చు అది మీరు నెగ్లెక్ట్ చేసిన కారణాన 3000 5000 రూపాయలు అవుతుంది. అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అపోస్తలులు దీన్ని చిన్న సమస్య కదా, భోజనాల సమస్య కదా, విధవరాండే కదా, ఏమవుతుందిలే, దీని గురించి మనం ఎందుకు జోక్యం చేసుకోలే అనుకోలేదు. సంఘంలో ఏ చిన్నదైనా కూడా మనం దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన మనము చేయాలి. అప్పుడు ఏమని చెప్పారు? 3వ వచనంలో వాళ్ళు 2వ వచనంలో ఒక మాట చెప్పారు, మేము దేవుని వాక్యం బోధించడం మానము. మా మెయిన్ ఉద్దేశం, మా మెయిన్ కర్తవ్యం ఏంటంటే, దేవుడు మాకు ఇచ్చిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మేము దేవుని వాక్యాన్ని బోధించాం. మీరు సరిగా చేయడం లేదని మీ పని మేము చేయకూడదు. కొన్ని చర్చిల్లో చెప్పినాను, అంతకుముందే చెప్పాను, సంఘ పెద్దలు అన్ని పనులు వాళ్ళే చేస్తారు కదా. కూర్చేది వాళ్ళే, కుర్చీలు పెట్టేది వాళ్ళే, మైకులు పెట్టేది వాళ్ళే కదా, సేవకులు రిసీవింగ్ చేసుకునేది వాళ్ళే, డ్రాప్ చేసేది వాళ్ళే, భోజనాలు పెట్టేది వాళ్ళే, భోజనాలు తయారు చేసేది వాళ్ళే, వడ్డించేది వాళ్ళే కదా. కొన్ని చర్చెస్లో సంఘ పెద్దలే అన్ని పనులు నెత్తి మీద వేసేసుకుంటారు. సంఘ పెద్దలకు, నాయకులకు దేవుడు ప్రాముఖ్యంగా ఇచ్చింది ఏంటంటే దేవుని వాక్యము బోధించుట. అటుపోయిన వారం మనం విన్నాము, పోయిన వారం బీబీఎస్ కాబట్టి తల్లిదండ్రుల గురించి చెప్పాము. అంతకుముందు వారం మనం ఏం విన్నాము, ఏమేమి మనం మానకూడదో మనం విన్నాం. మానకూడని ఒక 7 విషయాలు పోయినసారి మనం విన్నాం. అపోస్తలులు అదే చెప్పారు, మేము దేవుని వాక్యం బోధించడం మానండి. అనవసరంగా అనేకమైన పనులను మా నెత్తి మీద మేము వేసుకోం. దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రప్రథమైనటువంటి బాధ్యత లేదా భారము దేవుని వాక్యం చెప్పడం అని అపోస్తలులు చెప్పారు. చెప్పి మేము ఆహారం పంచిపెట్టడం యుద్ధం కాదు అని చెప్పాడు. సంఘంలో ప్రతి పని మేమే చేయకూడదు కదా అని వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ఎంత చక్కగా పరిష్కారం చేస్తున్నారు. సాతానుడు ఎంత పీపరుడండి. ఫస్ట్ ఏమో బయట కోర్సెస్ను ఉపయోగించాడు, అది ఫెయిల్ అయితే సంఘంలో చెప్పండి ఏం చేశాడు, వీళ్ళగా పెట్టేస్తున్నాడు. ఎన్ని సంఘాలలో ఈ రోజుల్లో చీలికలు, పేలికలు, కొట్లాటలు, జగడాలు, అరుపులు, కేకలు, పోలీస్ కేసులు కదండి. పోలీసు ప్రొటెక్షన్తో సంఘాలు ఈ రోజుల్లో నడుస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, సాతానుడు ఎంతగా సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. పౌలు మాట చెప్పాడు, సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అని చెప్తూ దానికి పరిష్కారంగా ఏం చేశారో చూడండి 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7
మనుషులను మీలో ఏర్పరచుకొనండి. దీనికి పరిష్కారం చేస్తున్నారు. ఏమనంటే 7 మనుషులు దీని కొరకు చేయాలి. దీనికోసం పంచిపెట్టే దానికోసం. పంచిపెట్టడం అనేది సంఘంలో చాలా చిన్న పని కదండి. సర్వింగ్. పంచిపెట్టడం అంటే 2 వస్తాయి ప్రాముఖ్యంగా: డబ్బులు పంచుట, ఆహారం పంచుట. పంచిపెట్టుట అనేది 2 ప్రాముఖ్యంగా సంఘంలో ఏమంటారు చెప్పండి? ఆహారం పంచిపెట్టుట, డబ్బులు కూడా పంచిపెట్టుట. ఈ 2 కూడా కోవలోనికే వస్తాయి. ఈ చిన్న పని చేయడానికి బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనండి అని అపోస్తలులు చెప్పారు. మరి చూడండి, అటుపైన వారు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఏంటది? సంఘములో ఏ పని మనం చేసినా కూడా పరిశుద్ధంగా చేయాలి. అలాంటి వాళ్ళే దానికి అర్హులు కదా. చేపలు వేస్తున్నావా? మరి మైకులు పెడుతున్నావా? షాపింగ్లు చేస్తున్నావా? కాయగూరలు కొంటున్నావా? మరి వంటలు చేస్తున్నావా? సేవకులు రిసీవ్ చేసుకుంటున్నావా? సేవకులు మళ్ళీ డ్రాప్ చేస్తున్నావా? మరి లైట్లు, ఫ్యాన్లు రిపేర్లు చేస్తున్నావా? సంఘంలో ఆహారం పంచిపెడుతున్నావా? డబ్బులు పంచిపెడుతున్నావా? డబ్బులు లెక్క ఇస్తున్నావా? రొట్టె తయారు చేసుకుని వస్తున్నావా? రసం తయారు చేసుకుని వస్తున్నావా? మరి చర్చిలో నువ్వు ఏ సండే స్కూల్ తీసుకుంటున్నావా? నువ్వు సంఘంలో ఏ చిన్న పని చేసినా దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వారు. ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళే కాదు. మరి ఇంకో విషయం చెప్తున్నాను. చిన్న చిన్న పనులు చేసే వాళ్ళే చెప్పండి, మా భోజనాలు వడ్డించే వాళ్ళే ఇంత క్వాలిఫికేషన్స్ ఉండాలంటే మరి వాక్యం చెప్పే వాళ్ళు ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే నేను చెప్తుంటాను, వాక్యం చెప్పే మాకు బైబిల్లో రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 3:1 తెరవాల్సిన పని. బోధకులమైనటువంటి మీరు మరీ కఠినమైన తీర్పు పొందుతామని ఎరిగి మీరు అనేకులు బోధకులు కాకుండా. కొంతమంది ఇక్కడ రావడం భలే ఇష్టం కదండి. అంటే పులిపీడి దగ్గర రావాలి, ఏదో మాటలు చెప్పాలి కదండి, మైకులో చెప్పేసేయాలి. కొంతమంది బల్ల బుద్ధితో చెప్పేది ఇష్టం అంట కదా. ఇక్కడ నిలబడాలంటే గజగజ వణకాలి, గడగడ వణకాలి. బోధకులకు మరీ కఠినమైన తీర్పు అని బైబిల్లో రాయబడింది. తీర్పు కాదు, కఠినమైన తీర్పు కాదు, మరీ కఠినమైన తీర్పు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీరు? దాదాపు సండే స్కూల్ పిల్లలతో కలిపి 300 మంది అనుకుంటున్నాను. సండే స్కూల్ పిల్లలు చాలా మంది, కొంతమంది జూమ్లో ఉన్నారు. మరి జూమ్లో ఉన్నారు. అందరు దాదాపు 300 మంది ఉండొచ్చు. మన చర్చి వాళ్ళు చాలా మంది యాక్సిడెంట్ కూడా అయినా 400-500 మంది వరకు ఉంటారు మన చర్చి మెంబర్స్. మీకు అందరికి కలిపి ఒక అంచు, బైబిల్ ఏమో తెలుసా? 2 అంచులు కట్టడం, డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. దేవుని వాక్యం అంటే ఏం చెప్పండి? డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. దేవుని వాక్యము 2 అంచుల కట్టడం వంటిది. ఇన్ని 100 మంది కలిపి ఒక అంచు అయితే, ఇప్పుడు వాక్యం చెప్తున్న నాకు ఒక అంచు. ఈ వాక్యాలు మీకెంత తగులుతా ఉంటాయో ఆ వాక్యం నాకు కూడా అంత తగలాలి. ఈ వాక్యాలు మీకే కాదు, మొట్టమొదటి ఈ వాక్యాలు నాకు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, చిన్న చిన్న సంఘములో చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా ఎంతో పరిశుద్ధంగా ఉంటారు. ముఖ్యంగా 3 విషయాలు చెప్పాడు. చెప్పండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవారు. మూడవదిగా మంచి పేరు పొంది ఆత్మతో నిండుకున్నవారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏనాడు యేసు ప్రభువుని నమ్ముకున్నావో ఆనాడే నీవు ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నావు. చెప్పండి. బైబిల్ ఏం చెప్తుంది? ఎఫెసీ 1:13 ఏనాడు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, మీరు సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను విని, మరి మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని, మరి క్రీస్తు నుండి విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడితే
అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఏ నాడు క్రీస్తు ప్రభువుని నమ్ముతున్నావో ఆ నాడే దేవుని ఆత్మ నీ హృదయంలోనికి యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా నీలో ప్రవేశించినాడు. అనుమానమే లేదండి. మీరు ఎవరో యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వారందరి హృదయాల్లో క్రీస్తు ప్రభు తన ఆత్మ ద్వారా నివసిస్తున్నాడు. బైబిల్లో రాయబడిన ముద్ర. ఇప్పుడు మనము బ్యాంకులో ఫామ్ ఫిల్అప్ చేస్తాం. ఫామ్ ఫిల్అప్ చేసి బ్యాంకులో చిన్న రంధ్రం ఉంటుంది, దాంట్లో నుంచి డబ్బు ఫాము ఏం చేస్తాం చెప్పండి, కొద్దిగా లోపల బ్యాంక్ ఆయనకి ఇచ్చేస్తాం, క్లర్క్కి ఇచ్చేస్తాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనం ఫిల్అప్ చేసినటువంటి డిపాజిట్ ఫామ్ పైన ఏం చేస్తాడు చెప్పండి, ఒక ముద్ర వేస్తారు. చూసారా మీరు ఎప్పుడైనా ఇట్లా ముద్ర వేస్తారు? అంటే మీరు మాకు ఇచ్చిన డబ్బు ఇంకా మాదే బాధ్యత కదండి. రిజిస్ట్రేషన్కి వెళ్తావు, భూములు రిజిస్ట్రేషన్ ఒక ఆయన నువ్వు అమ్ముతావు అనుకోండి, నువ్వు నీ భూమిని, నీ ఇంటిని, నీ భూమిని కానీ ఇతరులకు అమ్ముతున్నావు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తావు. నీ పత్రాల పైన నీ పేరు నుంచి వాళ్ళ పేరు మార్చి ఏం చేస్తారు చెప్పండి, ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ యొక్క రిజిస్ట్రార్ ముద్ర ఏం చేస్తారు చెప్పండి, పత్రాల పైన ట్రక్కని వేస్తాడు. అప్పుడు ఏమైంది తెలుసా, నీ ఆస్తి కాస్త, నీ భూమి కాస్త, నీ ఇల్లు కాస్త వాళ్ళ పేరిట అయిపోయింది. వాళ్ళదే బాధ్యత. బ్యాంకులో ఎప్పుడైతే డబ్బు పెట్టావో, నీ యొక్క పత్రం పైన ముద్ర పడిందో బ్యాంకు ముద్ర, నీ డబ్బు వచ్చిన బాధ్యత వాళ్ళది. కాబట్టి బైబిల్లో రాయబడింది, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే పరిశుద్ధ ఆత్మతో మనం ముద్రింపబడ్డాం. కానీ బైబిల్ ఏమో తెలుసా, ఆత్మతో నిండుకున్నవారుగా ఉండాలి కదా. న్యూ బార్న్ బేబ్స్ ఎట్లుంటారు చెప్పండి, న్యూ బార్న్ బేబ్స్ అట్లనే ఉంటారా? రోజు రోజుకి వాళ్ళు ఎదుగుదల ఉంటుంది. తల్లి అయితే కొంత సమానము పెరుగుతున్నాడా లేదా చూస్తుంది కదా. వాళ్ళ ఇంట్లో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే రోజు తూకం వేసుకుంటుంది, పెరిగినాడా లేదా, కేజీలు పెరిగినాడా లేదా. తల్లికి ఎంతో వేదన. ఏనాడు మనం అప్పటి నుంచి కొత్తగా నమ్ముకున్నప్పుడు ఏ స్థానంలో ఉన్నామో అదే స్థానంలో ఉంటే ఉపయోగం ఉంటుందా చెప్పండి. దేవుని బిడ్డలారా, రోజు రోజుకి మనం పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటాం కదా. మరి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారి జీవితాలు వేరుగా ఉంటాయి. ఈ యొక్క పెంతెకోస్తు వాళ్ళు చూసి మీరు మోసపోవద్దు. పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారు, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళంటే ఏం కనపడాలి, వాళ్ళకి భాషలు కనపడాలి. రెండవదిగా ఏంటో తెలుసా, పెంతెకోస్తు వాళ్ళు భాషలు కనపడాలి. రెండవది ఏంటి, అద్భుతాలు కనపడాలి. అవునా? మరి పెంతెకోస్తు వాళ్ళు సూచక్రియలు చూస్తారు కదా. ముఖ్యంగా భాషలతో మాట్లాడేది వాళ్ళు, కానీ అప్పుడే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినట్టు అని చెప్తారు. మోసపోవద్దు. యేసు ప్రభు ఏ నాడు కూడా ఈ లోకంలో జీవించిన 33 సంవత్సరాల్లో నాట్ ఈవెన్ వన్స్ ఆయన భాషలు మాట్లాడలేదు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి అంటే ఎవరో తెలుసా, పరిశుద్ధ జీవితం కలిగిన వాడు. సింపుల్ గా చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధంగా జీవిస్తారు. బైబిల్ అక్కడక్కడ అపవిత్రాత్మ పట్టిన మనుషుడు కదా. యేసు ప్రభు సువార్తలు చదివేటప్పుడు అపవిత్రాత్మ పట్టిన మనుషులను మనం చదువుతాం. అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఎలా జీవిస్తారు చెప్పండి, అపవిత్రులుగా జీవిస్తారు. సింపుల్ గా మీరు చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15 రాయబడింది, తెరవాల్సిన పర్లేదు. మీరును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన మిస్బిహేవ్ చేయొద్దు కదండి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకోవడం అంటే భాషలు కాదు, అద్భుతాలు కాదు, సూచక్రియలు కాదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా జీవించే వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు, లేదా పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడు. ఆ విషయాన్ని గమనించాడు.
రెండవది చూడండి, మనం ఎక్కువ చెప్పుకోలేము. రెండవది చూడండి, జ్ఞానముతో నిండుకున్నాడంట. జ్ఞానంతో 7 మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు? జ్ఞానంతో నిండుకున్నారు. మీకు చాలా మందికి జ్ఞానం అంటే అర్థం కాకపోవచ్చు. సింపుల్గా బైబిల్ ఇస్ వెరీ వెరీ సింపుల్ అండి. బైబిల్ పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఏం కాదు. బైబిల్ ఇస్ వెరీ వెరీ సింపుల్. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? జ్ఞానం అంటే ఏంటి? బైబిల్లో ఒకే ఒక డెఫినేషన్ ఉంది. ఏంటంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. The fear of the Lord is the beginning of the wisdom. చెప్పండి చెప్పండి, జ్ఞానం చెప్పండి. అసలైన జ్ఞానం చెప్పండి. కొంతమంది బీటెక్ చేశారు. బీటెక్ అంటే ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. ఎంటీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ థియాలజీ. కొంతమంది చేస్తారు. చేసినంత మాత్రం వాళ్ళకి బైబిల్ జ్ఞానం అన్నట్టు కాదు. కొంతమంది మీలో కూడా చేసి ఉండొచ్చు. ఆయనకు కూడా మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసింది. మరి నేనేం చేయలేదు, నేను బైబిల్ కోర్సులు ఏం చేయలేదు. మరి మీరు కూడా కొంతమంది ఏదో చేసి ఉండొచ్చు. దాని ద్వారా ఏం రాదండి. బైబిల్ జ్ఞానం వస్తుందేమో అని హెడ్ నాలెడ్జ్ అంటారు కదండి. నీవు బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, డాక్టర్ ఆఫ్ డివినిటీ కదండి. మరి డాక్టరేట్, థియాలజీ డాక్టరేట్ ఇవన్నీ చేస్తే నీకు జ్ఞానం కాదు వచ్చేది. తలలో జ్ఞానం పెరుగుతుంది కానీ హృదయంలో నీకు జ్ఞానం పెరగదు. కొంతమందికి టీవీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి ఎక్కువ బైబిల్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. శాస్త్రులకు, పరిసయ్యులకు బైబిల్ అంతా కంఠపాఠం కానీ క్రీస్తు ప్రభును ఆత్మీయ నేత్రాలతో చూడలేకపోయినా కదా. మెస్సయ్యను లేఖనాలు వాళ్ళు కనుగొనలేకపోయినా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లను కనుగొనలేకపోయినా. ఇందాక పెట్టిందే బాగుంది, మార్చండి. ఇందాక పెట్టండి. బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? మరి ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభును బైబిల్ అంతా తెలిసినా కూడా యేసు ప్రభును గుర్తుపట్టలేదు. బైబిల్ అంతా కంఠపాఠమే వాళ్ళు. లేఖనాలను క్రీస్తు ప్రభును వాళ్ళు గుర్తలేకపోయారు. కాబట్టి జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానం కాదు. బైబిల్ ఏమని రాయబడింది? సామెతల గ్రంథం చూడండి, ఏమని రాయబడిందో. సామెతల గ్రంథంలో ఒక మాట, 9వ అధ్యాయము 10వ వచనం. తెరవాల్సినప్పుడు తెరవండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఏమని రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. జ్ఞానం అంటే డెఫినేషన్ చెప్పండి. The fear of the Lord, the fear of the Lord. దేవుని యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు. చాలా మందికి ఈ రోజుల్లో దైవ భయం లేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏముందిలే, దేవుడు క్షమిస్తాడు. ఏముంది కదా, సిలువ రక్తం ఉంది, సిలువ ఉంది, దేవుడు ఏముంది క్షమించుకుంటాడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాలా మంది యేసు రక్తాన్ని కొలాయిలాగా వాడుకున్నాడు. ట్యాప్ దగ్గర పోతే చెప్పండి, మన చర్చిలో చాలా ట్యాప్స్ ఉన్నాయి. తిప్పితే చాలు నీళ్ళు వస్తాయి, సమృద్ధిగా వస్తాయి కదండి. ఏ ట్యాప్ అనేది చెప్పండి, నీళ్ళు సమృద్ధిగా వస్తాయి. కొంతమంది ఏంటంటే యేసు రక్తం అంటే నీళ్ళ ట్యాప్ లాగా వాడుకుంటున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, దైవ భయం లేకుండా the fear of the Lord is the beginning of the wisdom కదా. దేవుని భయం కలిగినటువంటి వాళ్ళే పరిచర్య చేయాలి కదా. చాలా సంతోషం, మీలో చాలా మంది జాయ్లాండ్ లో చాలా పరిచయం చేస్తారు. ఆ తర్వాత జగిత్యాలలో కూడా చాలా మంది చాలా పరిచయం చేశారు. మరి మన బీబీఎస్ లో కూడా చాలా మంది చాలా పరిచయం చేశారు. ఎట్లా చేస్తారు చెప్పండి అంటారా? నిద్రాహారాలు మానేరు కదండి, రాత్రి పగలు పరిచయం చేశారు. ఉరుకులు పరుగులు తీసుకుంటా పరిచయం చేశారు. కానీ దేవుని పరిచయం చేసే వాళ్ళు ఎట్లుండాలని బైబిల్ రాయబడింది. నెంబర్ 1 ఆత్మతో నిండుకున్నవారు. నెంబర్ 2 జ్ఞానంతో నిండుకున్నవారు. జ్ఞానం అంటే ఏం చెప్పండి? యెహోవా యందలి భయము, దేవుని యందలి భయము. ఈవెన్ యేసు ప్రభు కూడా ఈ లోకంలో
కాలంలో జీవించేటప్పుడు దైవ భయం కలిగి జీవించాడు. విచిత్రం చూడండి, ఆయన దేవుడు మానవతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా దైవ భయం కలిగి జీవించాడని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చెప్తాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. నేను చెబుతున్నానండి, మన డివైన్ లైఫ్లో చాలా మంది దైవ భయం నో కదా. ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, చాలా మంది దైవ భయం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. మూడవదిగా ఈ పరిచయం చేసే వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. మూడవదిగా చూస్తే మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకున్నాడు. మంచి పేరు అంట, మంచి పేరు. అలా మంచి పేరు ఉందా మరి నీకు సంఘంలో? మన సంఘంలో కొంతమందికి మంచి పేరు లేదు. మన సంఘంలో కొంతమందికి మంచి పేరు లేదు. మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎట్లా చెప్పండి? బైబిల్ చూడండి, సామెతలో 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. మంచి పేరు ఎట్లా వస్తుంది నీకు? మంచి పేరు ఎట్లా వస్తుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి లేదా ఫస్ట్ 4వ వచనం చదవండి. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచివాడు అని అనిపించుకోదు. పరిచయం చేసే వారికి మంచి పేరు ఉండాలి. మంచి పేరు. నెంబర్ 1 ఆత్మతో నిండుకున్నవారు, నెంబర్ 2 జ్ఞానంతో నిండుకున్నవారు, నెంబర్ 3 మంచి పేరు పొందినవారు. మరి మంచి పేరు ఎప్పుడు వస్తుంది? అప్పుడు దేవుని దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకోదు. అప్పుడు అంటే ఎప్పుడు? పైన వచనాలు చదవండి. మొదటి నుంచి చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో కూడా సంవత్సరములను శాంతిని దయచేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి యందు మంచివాడని అనిపించుకుంటావు. ఎప్పుడు? వాక్యం దయా సత్యం దాన్ని మనం చదువుకున్నాం. దేవుడు వాక్య వర్షాన్ని చెప్పండి సమృద్ధిగా 2 సంవత్సరాలుగా చెప్పండి ఒకటే జూమ్లో కదండి, ఈ యొక్క ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా వాక్యం కదా. నిజంగా వర్షంలాగానే దేవుడు మనకు ఈ యొక్క వాక్యాన్ని కురిపిస్తున్నాడు. అవునా? కాబట్టి ఇక్కడ ఎప్పుడు మనం మంచి వాళ్ళం అవుతాం? నా కుమారుడా, నా ఉపదేశమనగా నా ఆజ్ఞలు వాక్యాన్ని గైకొను. దయా సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. కంఠభూషణంగా ఈ రోజుల్లో కదండి ఆడవాళ్ళే కాకుండా మొగలు కూడా వేసుకుంటారు కదా. గోల్డ్ చైన్ వేసుకు కాకుండా 2 గుండెలు ఇప్పుతారు అందరికి కనపడాలి కదండి. కంఠభూషణం అంటే ఏంటి? అది మెడ ఎప్పుడు కలుసుకొని ఉంటుంది. నెక్లెస్ కానీ మెడలు వేసుకునే దండ కానీ. చూడండి దేవుని బిడ్డలారా, దయా సత్యం అట్లా ఎప్పుడు కూడా దాన్ని కలిగి ఉండు. నువ్వు మంచివాడమని అనిపించుకుంటావని దేవుని వాక్యంలో రాయబడిందండి. సామెతలు 22:1 కూడా చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఎవరి బిడ్డలకు ఒక శోధన అండి. బాగా డబ్బు సంపాదించి పర్వాలేదు, కష్టపడి సంపాదించు, అడ్డదారులు తొక్కదు కదండి. అన్యులు ఏం చేస్తున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. క్రైస్తవులు వాక్యం తెలుసుండి అడ్డదారులు దొరికితే నిండా మునిగిపోతారు. మరి వాళ్ళు ఆ పద్ధతులు ఉపయోగిస్తున్నారు కదా, వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారంటే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ వాక్యం తెలియదు. నువ్వు చిన్నప్పటి నుండి భక్తిలో పెరిగినావు, కుటుంబ ప్రార్థనలో పెరిగినావు, సండే స్కూల్లో పెరిగినావు, సంఘంలో పెరిగావు. తెలిసి అడ్డదారులను డబ్బు సంపాదించి అడ్డదారులు దొరికినామంటే నిండా మునిగిపోతారు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకో కదా. వెండి బంగారంలో కంటే దయ కోరదగింది.
కదా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరని దేవుని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమును, భక్తిహీనుల పేరు. ఏ పేరండి? ఎవరైనా పేరు చెప్పారనుకో, ఒక అబ్బాయి పేరు చెప్పి అన్న ఆ అబ్బాయి పేరు ఎత్తదు. ఎందుకు? భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. అక్క ఫలానా అమ్మాయి, అబ్బా ఆ అమ్మాయి గురించి చెప్పదండి కదా, అమ్మాయి పేరింటేనే నాకు అసహ్యం కదా. దేవుని బిడ్డలారా చూడండి, ఎవరు రాయబడిందో, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. బైబిల్లో రాయబడింది. కానీ 7 మనుషులు బైబిల్లో చూస్తే ఆ సంఘంలో మంచి పేరు వారి సంఘంలో సంపాదించుకున్నారు. డివైడెడ్ క్రిస్టియన్ అసెంబ్లీలో నీకు మంచి పేరుందా? బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, అక్క వాళ్ళు కానీ, అన్న వాళ్ళు కానీ, ఆంటీ వాళ్ళు కానీ, అంకులోళ్ళు కానీ, దైవ సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ నేను గురించి ఏం చెప్తారు? ఒక అమ్మాయి పేరు వచ్చింది, ఏం చెప్తారు? ఏం రిపోర్ట్ ఇస్తారు? ఒక అబ్బాయి గురించి చెప్తారు. నీకు ఏం రిపోర్ట్ చేస్తారు వాళ్ళు? సంఘంలో నీకు మంచి పేరుందా? చెప్పండి. అందరూ పరీక్ష చేసుకోవాలి. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించునని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. 7వ అధ్యాయము 1వ వచనము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఫిబ్రవరి చర్చిలో అంటే బక్సింగ్ గారి చర్చెస్లో ఎవరైనా సెంట్ వేసుకుని వచ్చినారనుకోండి, అక్కడ నుంచి అట్లే పంపిస్తారు. బాబు సెంట్ వేసుకురావు, చర్చికి సెంట్ వేసుకురావు. ఎందుకు? అందరూ సెంట్ వేసుకుని గుప్పు అనుకుంటే వాసన అంతా వస్తుంది. అందరినీ వైపు చూస్తారు. ఒకసారి పూలు పెట్టుకుని వచ్చినారనుకోండి, ఎవరైనా సిస్టర్ అమ్మా అట్లే పోయిట్లో పూలు వదిలేసి రాపు అని పంపిస్తారు. ఎక్కడ? హైదరాబాద్ చర్చ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అర్థమైందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి సెంట్ వేసుకొని వస్తే కాదు. ఇంకో విషయం మీకు చెప్తాను, నవ్వద్దండి. స్నానం చేయడం ఎక్కువ సెంట్ వేస్తారండి కదా. నవ్వద్దు. 7 రోజులు స్నానం చేసేది లేదు, అది మంచిగా పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చి కదా. దేవుని బిడ్డలారా, స్నానం చేయడం ఎక్కువ పర్ఫ్యూమ్ వాడుతూ ఉంటారు. చూడండి కదా. దేవుని బిడ్డలారా గమనించండి. మరి బైబిల్లో రాయబడిన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సెంటు కొట్టుకోవడం కాదు, మంచి పేరు సంపాదించుకోవాలి. సుగంధ తైలం అంటే బాగానే ఉంటుంది, ఆస్వాదించడానికి మంచి కమ్మగా ఉంటుంది కదా అని చర్చ చేసుకొని రాకూడదు. అందరి దృష్టిని మరల్చిన వాళ్ళు, అందరి దృష్టి ప్రభు పైన ఉండాలి కదా. మనందరి దృష్టి ప్రభు పైన ఉండాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు యొక్క పేరు గురించి చూడండి. యేసు ప్రభు యొక్క పేరు ఏమైనా రాయబడిందో, యేసు ప్రభు పేరు గురించి ఏమైనా రాయబడింది. పరమగీతము 1వ అధ్యాయము 1వ వచనం, సాంగ్ ఆఫ్ సాల్మన్, పరమగీతము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. పరమగీతల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం కదా. షూలోమితి మరి తన భర్త గురించి చెప్తుంది కదా. సంఘము యేసు ప్రభువు గురించి చెప్తుంది. ఏమని? నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. పరిమళ తైలం కొంచెం పూసుకుంటే ఎంతో వాసన, ఇంకా పూర్తిగా పోసేస్తే మొత్తం తైలం అంతా పోసేస్తాం అనుకోండి, ఆ ఇల్లంతా కూడా ఎంతో వాసన, ఇల్లంతా కూడా ఎంతో సుగంధంతో కూడిన వాసన. మరి ఆ బేతనీయ మరియ, బైబిల్లో 7 మరియలు ఉన్నాయి. ఏ మరియ? బేతనీయ మరియ యేసు ప్రభు పైన ఆ యొక్క దీన్ని పగలగొట్టి, ఆ యొక్క అత్తరుడిని పగలగొట్టి తలపైన పోసినప్పుడు ఇల్లు అత్తర వాసనతో నిండునని రాయబడి, మరి
మనం పోయబడిన పరిమళ తైలం ఎలా పోస్తే ఎంత వాసన మొత్తం ఇల్లంతా ఎలా వ్యాపిస్తుందో యేసు ప్రభు పేరు కదా. మనం పాట పాడతాం, మధురం మధురం యేసుని నామం, మధురమైన నామం. మధురం మధురం యేసుని నామం. పాడండి. మధురం మధురం యేసుని నామం, సజీవనామం యేసుని నామం, ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసుని నామం, ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. చూసారా, యేసయ్య నామము ఎంత మధురమైన నామం. భూలోకం అంతటిలో మేలైన నామం అని రాయబడింది. ఆయన నామము పోయబడిన పరిమళ తైలముతో సమానం. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. మన పేరు చెప్పినప్పుడు ఎవరైనా అలాగా ఆస్వాదిస్తున్నారు, అబ్బా ఆ సహోదరుడు చాలా మంచివాడు, ఎంత యోగ్యుడు, ఎంత మృదు స్వభావం కలిగిన వాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత యోగ్యుడు, ఎంత తగ్గింపు కలిగిన వాడు. అలాగే ఒక అమ్మాయి పేరు చెప్పామనుకోండి, ఒక సిస్టర్ పేరు చెప్పినామనుకోండి, అమ్మో ఆ అమ్మాయి ఎంత మంచిది, ఎంత యోగ్యురాలు, ఎంత పరిశుద్ధురాలు, ఎంత ప్రార్థనాపరురాలు, ఎంత యోగ్యురాలు, ఎంత విధేయురాలని మన గురించి ఎవరైనా చెప్పగలరా? మన పేరు విన్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మనం చూస్తే మూడవ క్వాలిఫికేషన్ ఏంటంటే మంచి పేరు. అపోస్తలుల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదవండి. అపోస్తలుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. డివైడెడ్ సంఘంలో నీకు మంచి పేరుందా? లేదు. చాలా మంది మంచి పేరు. చర్చిలో కూర్చొని మెసేజ్లు పంపడం ఏంటండి? అమ్మాయిలకు అబ్బాయిలకు, అమ్మాయిలకి. అమ్మో నీ దైవ భయం ఉందా? నో. ఇంటికెళ్ళి కన్నీరు కార్చాలి. ఆడపిల్లలు మగపిల్లలకి మెసేజ్లు పెట్టి ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేయడం ఏంటి వాట్సాప్లో? ఒకరికి కూడా కాదు, సరే ఎవరో ఒక అబ్బాయిని ఇష్టపడ్డావు, ఏదో మీ ఎనసాట్లు మీరు పడతారు, ఎప్పుడో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ అలచాట్లు వాడి బండిలు అనేది రాదు. 2, 3, 4, 5 మందితో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ నీకు అవసరమా? నలుగురితో పడితే వాళ్ళతో మాట్లాడతాం, మగ అబ్బాయిలతో మాట్లాడతాం, ఆడమ్మాయిలతో మాట్లాడతాం కదండి. ఒక్కసారి వాక్యం వెలుగులో నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఇప్పుడు రైట్ నౌ పరిశుద్ధాత్మ దేవుడు కదా నీ హృదయంలో నీకు ఇప్పుడే చెప్తా ఉంటాడు. నీ పాపాలు దేవుని ముందర ఆయన గుర్తు చేస్తాడు. చెప్పండి, డివైన్ లైఫ్ లో చాలా మంది పనులు చేసే వాళ్ళు ఉన్నారు, పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నీకు మంచి పేరు లేదు. అదే చదువుకునే వయసులో లవ్ పేర్లు ఎందుకు? చదువుకునే వయసులో అబ్బాయిల వెంట పడ్డం ఎందుకు? అమ్మాయిల వెంట పడ్డం ఎందుకు? దేవుని బిడ్డలారా, చాలా మందికి మన డివైడెడ్ సంఘంలో మంచి పేరు లేదు. మగవాళ్ళు ఎక్కువ అనుకుంటే ఆడవాళ్ళు ఇంకా రెట్టింపులో ఉన్నారు. 3-4 అడుగులు ఇంకా ఎత్తులోనే ఉన్నారు. మేమేం తక్కువ అని అంటున్నారు ఆడపిల్లలు కూడా. అప్పుడప్పుడు పెళ్లి సంబంధాలు కొరకు వస్తూ ఉంటారు. అన్న ఎవరన్నా ఒక మంచి అమ్మాయి ఉంటే చూడండి అన్న, మరి ప్రార్థన చేయండి అన్న. అంటే నేను ఎవరైనా చూపించాను మన జన్మలో పలానా అమ్మాయి ఉంది, పలాని మంచి అమ్మాయి, అమ్మో డివైడెడ్ వద్దు బాబోయ్ అంటారు. ఎవరు? అబ్బాయి. చూడండి, అమ్మాయిలు కూడా ఎంత చెడ్డ పేరు వచ్చింది చూడండి.
పరీక్ష చేసుకోండి. డివైన్ లైట్లో మనం పాపాన్ని ఖండిస్తాం. డివైన్ లైట్ సంఘంలో పాపాన్ని మనం ఖండిస్తాం. ఏ చిన్నది కనిపినా కూడా వాళ్ళని పిలిచి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడు. దేవుని బిడ్డలారా, పులిపెట్టి కొంచెమైనా మొదటి తప్పులే చేస్తుంది. మీకు డిగ్రీ వచ్చింది అనుకోండి, ఒక అమ్మాయిని ఇష్టపడితే తప్పేం లేదు. చెప్పండి, ఒక అమ్మాయిని ఇష్టపడితే తప్పేం. వయసు వచ్చింది, నీకు పెళ్లి గురించి ఆలోచన చేయాలి, పెళ్లి గురించి ప్రార్థన చేయాలి, వెతకాలి, తప్పు లేదు. నువ్వేం చేయాలంటే ఇన్ఫార్మ్ చేయి కదా. మా సంఘ పెద్దలకు ఇన్ఫార్మ్ చేసి మమ్మీకి చెప్పు, డాడీకి చెప్పు, లేదా సంఘ పెద్దలకు చెప్పు. మళ్ళీ మైక్ మార్చుతారు, మంచిగా పెట్టండి. తల్లిదండ్రులకు చెప్పండి, దైవ సేవకులకు చెప్పండి, సంఘ పెద్దలకు చెప్పండి. అప్పుడు మీ పక్షంగా మేము మాట్లాడతాం వాళ్ళతో. అంతేగాని ఫ్రెండ్లుగా రిక్వెస్ట్. ఇంకోటి ఏంటో తెలుసా, మీరు ఏమంటున్నారంటే అన్న ఎవరన్నా అంటున్నారు. నువ్వే కదండి, ఎవరన్నా ఎవరు అంకుల్ అంటున్నారు. నీవే. ఆడపిల్లలకు మగపిల్లలతో ఏం అవసరమా కదా? వాట్సాప్లు గ్రూపులు అవసరమా? మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఒక గ్రూప్ అవసరమా? చెప్పండి. దేవుని బిడ్డలారా, గమనించండి. అసలు మనం ఎక్కడ పోతున్నాం? సాటర్డే మైక్ సరిగా లేదు చూడండి, పెట్టండి. సాటర్డే యంగ్ సిస్టర్స్కి ఎన్ని వాక్యాలు చెప్పారు, ప్రాక్టికల్గా ఎన్నో విషయాలు చెప్పారు కదా. మరి యవనస్తులకు ఎన్నో శోధనలు వస్తాయి. నేను నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి కదండి. కొంతమంది గురించి నాకు మంచి అభిప్రాయం ఉంది. అప్పుడప్పుడు వాకప్ చేస్తూ ఉంటారు. ఆ బ్రదర్ మంచివాడే కదా, మంచి యోగుడు, బాగా మంచిగా ఉంటాడు, అయ్యో ఆ అబ్బాయి గురించి నీకేం తెలుసన్నా? అమ్మాయిని వేసుకొని పార్కుల్లో తిరుగుతున్నాడు, అమ్మాయిని వేసుకొని దేంట్లో షాపింగ్ మాల్స్లో తిరుగుతున్నాడు, బైక్లో తిరుగుతున్నాడు అన్న. నేనేమంటాను, అయ్యే ఆ అబ్బాయి చాలా మంచివాడు కదా, ఎంత యోగ్యుడు, మంచిగా ఆరాధన చేస్తాడు, స్తుతులు చెల్లిస్తాడు, పాటలు పాడతాడు కదా, అన్ని పనులు చేస్తాడు. అయ్యో ఆన గురించి ఏం తెలుసు అన్న నీకు, అబ్బాయి గురించి ఏం తెలుసు? అమ్మాయిని ఎంటేసుకుంది మన వాళ్ళు. సరే దేవుని బిడ్డలారా, ఇట్లా ఉంది నీ సాక్ష్యం, ఇట్లుంది కదా. సంఘంలో నీకు మంచి పేరు అంతా తేలుతుంది, అక్కడ అంతా తేలుతుంది. పరలోకం అన్ని దేవుడు చెప్తారు. అన్ని ఎవరంతకు వాళ్ళు చెప్పండి, ఎవరంతకు వాళ్ళు మీ జీవితాలు పరీక్ష చేసుకోండి. మంచి పేరు ఉండాలి కదా. మంచి పేరు లేకపోతే ఉపయోగం లేదు. దేవుడు మనల్ని వాడుకోవడాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. మెట్రో స్టేషన్లో కదా కలుసుకునే వాళ్ళు, అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళు. దేవుని బిడ్డలారా, గమనించండి. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మనం కూడా. ఈ యొక్క ముఖ్యంగా పరీక్షలు జరిగేటప్పుడు, వంటలు జరిగేటప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎవరి బిజీలో మనం ఉంటాం, పరీక్షలలో ఉంటాం. మీరు కూడా మీ తల్లులు కానీ తండ్రులు కానీ మీ ఆడపిల్లలను మగపిల్లలను హద్దుల్లో పెట్టుకోండి కదా. పైన దాదాపు 10 మంది పిల్లలు ఉంటారు. నాకు కొద్దిగా చెడ్డ పేరు వచ్చిందండి, ఏంటంటే జోబులు ఏం పట్టించుకోడు అని కదా. వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టినామండి. పైన ఏమైనా జరిగితే వాళ్ళు పైన ప్రొఫెసర్స్ కూడా మిమ్మల్ని పంపించేస్తామని చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించండి. బైబిల్లో రాయబడింది, ఏ చిన్నది మనలో ఉన్నా కూడా అది ఆరాధనకు ఆటంకకరంగా ఉంది. పులిపిటి కొంచెమైనా ముద్దంతా పులే చేస్తుంది అని దైవ గ్రంథంలో రాయబడింది. కాబట్టి యవన బిడ్డలు కానీ, సోదరులు కానీ, సోదరులు కానీ కదండి, మరి యవన సోదరులు, యవన సోదరులు అందరూ కూడా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తుంది. కొంతమంది హద్దులు కూడా దాటుతున్నారు కదా. దేవుని బిడ్డలా గమనించండి. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క అపోస్తలుల గ్రంథంలో
పౌలు ఈ మాట చెప్తున్నాడు, ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకున్నాడు. మేము వారిని పనికి నియమించాం. పనా పదవా? సంఘంలో పదవి ఉందా, పని ఉందా? కొన్ని చర్చిల్లో ఇది ఉంటుందండి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కదా, ట్రెజరరు కదా, సండే స్కూల్ సూపరింటెండెంట్, ఇంకా ఏవేవో పదవులు ఉంటాయి. గవర్నమెంట్ కొరకు కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది, లేదు కానీ ఉంటే ఉండొచ్చు, గవర్నమెంట్లో ఉండొచ్చు, అట్లా ఏదో దానికోసం. కానీ నేను ఇక్కడ ప్రెసిడెంట్, నేను ట్రెజరరు అట్లా అనడానికి లేదు. పదవులు కాదు, సంఘంలో పదవి కాదు, సంఘంలో పని అని బైబిల్లో రాయబడింది. ఈ పనికి నేను ఎందుకు త్వరగా ముగించుకుని 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉంటాము కదా. మరి మేము ప్రార్థనలో ఉంటాం, వాక్య పరిచయం. ఎందుకు 2 చెప్పాడు? ఎవరైనా చెప్తారా ఎందుకు 2 చెప్పాడు? 2 సైమల్టేనియస్ గా 2 అవసరం. పక్షికి 2 రెక్కలు ఎట్లాగనో ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం 2 కూడా సమీపాలలో అనుకుంటారు. అపోస్తలులు కావచ్చు, సేవకులు కావచ్చు, పెద్దలకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, చెప్పండి ఏంటి, 2 సమపాలలో ఉంటాయి. బైబిల్లో కొన్ని వచనాలు నేను చూపిస్తాను. అదేంటంటే ఒకే వచనంలో 2 ఉన్నాయి, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. ఒకే వచనంలో ప్రార్థన వాక్యం ఉంది. చూడండి, ప్రాముఖ్యంగా సామెతల గ్రంథంలో ఉన్నాడు చూడండి, 28:9. 28:9 చూడండి, సామెతలు 28:9. ధర్మశాస్త్రం అంటే వాక్యం. వాక్యమును వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన చేయము. కొంతమంది వాక్యం వినకుండా ప్రార్థన చేస్తుంటారట. నేను చాలా మందిని గమనించినాను. వాక్యం చెప్పేటప్పుడేమో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన జరిగేటప్పుడు బైబిల్ తీసి చదువుతాం. మీరు చూడండి, కొంతమంది చూడండి, చెప్పండి. వాక్యము చెప్పేటప్పుడేమో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ప్రార్థన జరిగేటప్పుడు బైబిల్ తీసుకొని చదువుతూ ఉంటారు. తప్పండి. 2 కూడా మనకు సమపాలలో ఉండాలి. విమానానికి 2 రెక్కలు, పక్షికి 2 రెక్కలు, విశ్వాసకి 2 రెక్కలు. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. ఒకే వచనంలో ప్రార్థన వాక్యం. ధర్మశాస్త్రం వినకుండా, అనగా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది హేయమని బైబిల్లో రాయబడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఏమని రాయబడిందో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల. మాటలు అంటే దేవుని వాక్యం. మీకు ఏది ఇష్టమో అడగండి. ప్రార్థన చూసారా? 15వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పండి, నా యందు మీరును మీ యందు నా మాటలు అంటే వాక్యము నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అంటే ప్రార్థన. ఒకే వచనంలో వాక్యం ఉంది, ప్రార్థన ఉన్నట్టుగా దేవుని వాక్యములో మనము చూడగలము. సమూయేలు మొదటి గ్రంథం 12:23. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. 1 Samuel 12th chapter verse 23. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానకవలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుదును. ప్రార్థన చేయండి, అది నాకు దూరమగును కాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గములను మీకు బోధింతును. వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 12:23లో ప్రార్థన ఉన్నది, వాక్యం కూడా ఉన్నది. కొంతమంది గంటలు ప్రార్థన చేస్తారు, వాక్యం చదవనే చదవరు. కొంతమంది ఎప్పుడు వాక్యం 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 ప్రార్థనే చేసుకోరు. 2 తప్పే. ప్రార్థన మనకు అవసరం, వాక్యం మనకు అవసరం. యేసు మరి యొక్క శిష్యులు చెప్పారు, అపోస్తలులు, మేమైతే ప్రార్థనలో వాక్యంలో ఉంటాం. భోజనాల పనంతా మీదే కదండి. భోజనాల పని, బల్ల మీద పరిచయం మీదే, కానుకలు లెక్క పెట్టడం, కానుకలు పంచడం మీదే. మా పని ప్రాముఖ్యంగా ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం. మిగతా పనులన్నీ మీరు చూసుకోండి. 7 మందికి
పనులు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. వారిలో ప్రప్రథమైన వాడు ఎవరో తెలుసా? 5వ వచనం చదవండి. కొంచెం ఎక్కువ టైం అయినంత అయితే సహించండి. 5వ వచనం చదవండి. ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న స్థితిని. 7 మందిలో మళ్ళా ఇంకొక ఆయన గొప్ప వ్యక్తి. 7 మందే ఆత్మతో జ్ఞానంతో మంచి నిండుకొని మంచి పేరు పొందిన 7 మంది. ఆ 7 మందిలో మళ్ళా స్పెషల్ ఎవరు? ఆన్ ఫైర్ ఫర్ ద లార్డ్ కదా, దేవుని కొరకు మండినవాడు కదా, ఒక్క పాపం లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినవాడు కదండి. మరి ఎలాంటి వాడు చెప్పండి కదా? ఎలాంటి వాడు? విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫెను నంబర్ 1. రెండవ చూడండి, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు. నెక్స్ట్ ఇంకో చూడండి ఎవరు? యూదుల మత ప్రవిష్టుడు అంటారు. సో సిన్సియర్ కదా, స్పిరిచువల్ టెర్రరిస్ట్ అన్నాడు. యూదుల మత ప్రవిష్టుడు అంటే ఏమో చెప్పండి? స్పిరిచువల్ టెర్రరిస్ట్, యూదుల మత ప్రవిష్టుడు. ఇంకా చూడండి, అంత్యొక వాడకు నికోలాసు అని వారిని ఏర్పరచుకున్నాను. మొత్తం 7 మంది. 7 మంది ఎంతో పరిశుద్ధులంటే ఆ 7 మందిలో ఇంకా ఎక్కువ పరిశుద్ధంగా ఉన్నవాడు ఎవరు? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న స్థితిని. దేవుని బిడ్డలారా, మనం కూడా పరిశుద్ధతలో ఇంకా అందరికంటే పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి కదా. దేవుడు వాక్యమైన వర్షాన్ని దేవుడు మనకు కురిపిస్తున్నాడు. బయట కూడా వర్షం మనకు ప్రారంభమైంది కదా. ఆలోచన ఏమని రాయబడిందో మనం ముగించుకుందాం. 6వ వచనం చదవండి. మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి. ఏం చేశారు? ప్రార్థన. సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థించాలి. మరి యవనస్తులు చూడండి ఇట్లా జీవిస్తున్నారు, చెడ్డ చెడ్డ జీవితాలు. ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేయడము, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడము, ఆడపిల్లలు మగపిల్లలు సన్నిహితంగా ఉండడము, జీవితాలు చెడగొట్టుకోవడం. అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళందరూ ప్రార్థించారు. మన సంఘంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రార్థించారు అదండి. దేవుని బిడ్డలారా, మన సంఘం పరిశుద్ధంగా ఉండాలి. అందరూ ప్రార్థించారు కదా. ఆనాడు సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు? ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు కదా. నువ్వు అనుకుంటున్నావు నా గురించి ఎవరికి తెలియదు, అంతా తెలుసాడు దేవుడు, అంతా బయట చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నా గురించి నా జోబనకు తెలియదు, నా గురించి సంగతులకు తెలియదు అనుకుంటున్నావు. మొత్తం నీ హిస్టరీ అంతా దేవుడు .com అంటారు కదా, చెప్పండి. www.com అంటే మొత్తం వచ్చేస్తుంది. ఎక్కడ? కంప్యూటర్లో వస్తుంది. కంప్యూటర్ చేసుకొని తెలుస్తుంది. .com కొట్టామనుకోండి నీ చరిత్ర అంతా బయటకు వస్తుంది. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, పాపాలు ఒప్పుకో, పరిశుద్ధంగా జీవించు కదండి. కొన్నిసార్లు సంఘ పెద్దలు నీ పైన క్రమశిక్షణ చర్య కూడా తీసుకున్నారు. మీరు ఒకవేళ బాధపడచ్చు, అయ్యో జోబన మమ్మల్ని తిట్టినాడు, సంఘ పెద్దలు తిట్టినారు, అంకులు తిట్టినారు, మా పైన డిసిప్లిన్ యాక్షన్ తీసుకొని అనుకోవచ్చు. ఇప్పుడు నీకు అర్థం కాదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అప్పుడు నీకు అర్థం. ఇప్పుడు మా మీద నీకు ఆయాసం ఉంటుంది. ఆఫ్టర్ 10 years నీకేం తెలుసా? ఆనాడు జోబన మమ్మల్ని తిట్టినాడు, అలా జోబడ మమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాడు. సంఘ పెద్దలు, అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు మమ్మల్ని కరెక్ట్ చేశారు. ఈ రోజు నేను ఇలా బాగుపడ్డానని 10 సంవత్సరాల తర్వాత నీకు అర్థం. ఇప్పుడు నీకు అర్థం కాదు. కాబట్టి కొంతమంది పైన మేము కఠినంగా ఉంటాము. దయచేసి మీరు సహించాలి కదా. చాలా కఠినంగా ఉంటారు. చాలా సీవియర్ పనిష్మెంట్ కూడా ఇస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మమ్మల్ని, ఎవరి బిడ్డలు మీరు అపార్థం చేసుకోకూడదు. కాబట్టి ఆ సమయంలో అపోస్తులు ఏం చేశారు? ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు కదా. ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన. ప్రార్థన, సంఘం వరకు ప్రార్థన చేయాలి కదా. మీరు మీ ఇళ్లలో కూర్చొని కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సిస్టర్లు కూడా 12 hours ప్రేయర్ చేస్తున్నారు. సంఘం వరకు భారంగా ప్రార్థన చేయమని ప్రభు పేరిట మీకు మనం చేసుకుంటాం. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి ఏమని రాయబడింది అక్కడ. ప్రార్థన చేసినప్పుడు 7వ వచనం చదవండి. కొన్ని మార్పులు సంభవించింది. నంబర్ 1 దేవుని వాక్యం ప్రబలింది. నంబర్ 2 7వ వచనం చదవండి
తీరిపోయింది. చెప్తారు ఎవరైనా? ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగించాలి? ఎందుకు మనం 7వ వచనం చదివించినా ఒక వచనం ఎక్స్ట్రా చదివించాలి? ఎందుకు చెప్పండి? ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? నంబర్ 1 చెప్పండి, దేవుని వాక్యము ప్రబలమైంది. నంబర్ 2 శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. 3వ చెప్పండి, యాజకులు అనేకులు విశ్వాసమును లోబడ్డారు కదా. 8వ వచనం కూడా చదువుకోవచ్చు. స్టెఫెను ప్రార్థన ఫలితంగా బలంగా వాడబడ్డాడు. అసలైన సమస్య ప్రార్థన చేసినప్పుడు చెప్పండి ఏమైంది? ఆ సంఘంలో ఉన్న సమస్య, విధవరాలు, ఆ గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, మరి హెబ్రీలు, ఆ 2 పార్టీలు, ఆ సనుగులు ఒడుగులు, ఆ విధవరాల సమస్య, భోజనాల సమస్య అంతా కూడా తీరిపోయింది. సరే దేవుడి బిడ్డలారా, దయచేసి సంఘం కొరకు అందరూ కూడా మనము ప్రార్థన చేద్దాము. మన సంఘానికి కూడా ఇలాంటి వాళ్ళు కావాలి కదా. నడుములోంచి, భారం నుంచి, మోకాల నుంచి, తల నుంచి కదా, మెడలోంచి పరిచర్య చేశారు. పదవులు కాదు అన్న, నాకు ఏం పరిస్తావు కదా. పదవులు కాదు మనకు కావాలి. సంఘంలో మనకేం కావాలి? పని 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 కదా. నడుముల నుంచి, మోకాల నుంచి, మెడలోంచి కదా. మన సంఘంలో సోదరులు కానీ అలాగా పనిచేసే వాళ్ళు కావాలి. ప్రార్థించేది అలా ఉండడానికి దేవుడు తన కృప మరి విస్తరింప చేయాలి.